Yeah. The truth that is within you. వినిపిస్తుందా సార్? ఎక్కడ ప్రవీణ మేడం? Book represents the essence of my work, as far as it can be conveyed in words. With individuals and small groups of spiritual seekers during the past 10 years in Europe and in North America, in deep love and appreciation, I would like to thank those exceptional people for their courage, their willingness to embrace inner change, their challenging questions, and their readiness to listen. This book would not have come into existence without them. They belong to what is at a small but fortunately growing minority of spiritual pioneers. People who are reaching a point where they become capable of breaking out of inherited collective mind parents that have kept humans in bondage to suffering for eons. So the Sir? truth is within you. Madam? అయిపోయింది. మూవ్ చేయమని. The truth that is within you. సో మన లోపల ఉన్న నిజం ఏంటో అనేది మనకు చెప్తున్నాడు అనమాట. This book represents the essence of my work as far as it can be conveyed in words with individuals and small groups. ఓకే, సో ఈ బుక్ ఏంటి అంటే నేను చేసిన వర్క్. ఈ బుక్ లో ఏముంటది అంటే నేను ఎలా చేశాను ఏంటి, మనలోని మనం ఎట్లా కనుక్కోవాలి అనేది ఈ బుక్ లో చదివితే తెలుస్తుంది. యాజ్ ఫార్ యాజ్ ఇట్ క్యాన్ బి కన్వేడ్ ఇన్ వర్డ్స్. సో మనం నార్మల్ గా కొన్ని వర్డ్స్ లో చెప్తే అర్థమవుతుంది, కొన్ని ఫీలింగ్స్ తో చెప్తే అర్థమవుతుంది. సో ఈ బుక్ చదివితే మాత్రం ఖచ్చితంగా మనకు వర్డ్సే ఉంటాయి. సో ఈ వర్డ్స్ లో నేను కన్వే చేయడానికి ట్రై చేశాను with individuals and small groups of spiritual seekers during the past 10 years. సో ఇది ఈ బుక్ లో ఉన్న వర్డింగ్స్ కానీ ఇవన్నీ నేను ఒక పాస్ట్ 10 years నుండి ఈ యూరోప్ లో ఉన్న జనాలతోని, నార్త్ అమెరికాలో ఉన్న జనాలతోని మాట్లాడి చేసిన ప్రయత్నమే ఇది నా బుక్. ఇన్ డీప్ లవ్ అండ్ అప్రిసియేషన్, I would like to thank those all exceptional peoples for their courage, their willingness to embrace inner change, their challenging questions, and their readiness to listen. సో ఈ బుక్ రాయడానికి గల కారణాలు ఈ యూరోపియన్ అండ్ నార్త్ అమెరికన్ పీపుల్ అని చెప్తున్నాడు. సో ఇన్ డీప్ లవ్ అండ్ అప్రిసియేషన్, సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఐ వుడ్ లైక్ టు ఎక్సెప్షనల్ పీపుల్. సో ఎవరు చెప్తున్నాడంటే ఎవరికైతే తన తెలుసుకోవాలన్న ఇష్టం ఉందో, తను ఏంటి అని తెలుసుకోవాలందో, ఎవరికైతే ఛాలెంజింగ్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఫేస్ చేశారో వాళ్ళందరి గురించి కూడా ఈ బుక్ లో ఉంది. అండ్ దే రెడీనెస్ టు లిసన్, అంటే వాళ్ళ కోసమే ఈ బుక్ అని చెప్తున్నాడు. దిస్ బుక్ వుడ్ హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వితౌట్ దెమ్. సో ఇలాంటి పీపుల్ నేను ఫేస్ చేయడం వల్ల, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడం వల్ల, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ బుక్ రాయగలిగాను. అందుకే ఈ బుక్ ఒక రూపం దాల్చింది. దే సో వాళ్ళు లేకపోతే ఇలాంటి బుక్ అసలు నేను రాయలేకపోయేవాడినేమో అని చెప్తున్నాడు. దే బిలాంగ్ టు వాట్ ఇట్ హ్యాస్ yet a small but unfortunately growing minority of spiritual pioneers, people who are reaching a point where they become capable of breaking out. సో ఇది ఒక చిన్న బుక్ అయినా జనాలకి ఒక పాయింట్ ఆఫ్ సాచురేషన్ కి రీచ్ అవుతున్నారు ఈ బుక్ చదవడం వల్ల. వాళ్ళు ఏంటో తెలుసుకుంటున్నారు. అండ్ బ్రేకింగ్ అవుట్ ద ఇన్హెరిటెడ్ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్. సో మనలో ఉన్న ఆ మైండ్ ప్యాటర్న్స్, అంటే మన ఆలోచన రీతి ఎలా ఉందో, మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, దేని గురించి ఆలోచించొద్దు, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి, మన మైండ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ నుండి వెళ్తుంది, ఇవన్నిటి గురించి చాలా క్లుప్తంగా చెప్తున్నాడు ఈ బుక్ లో. అండ్
that have kept humans in bondage to suffering. సో ఈ మైండ్ ప్యాటర్న్స్ వల్ల మనకు వచ్చే సఫరింగ్స్ ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి, మనకు వచ్చే టెన్షన్స్ కానీ డిప్రెషన్స్ లో కానీ మనం వెళ్ళే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తామో అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది. సో అందరికీ కూడా ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సార్ యాడ్ చేస్తారా? Yeah. కొంచెం చిన్నగా ఈ బుక్ రాసే స్టేజ్ రావాలి అంటే దానికి ముందు ఎంతో పరిశ్రమ అనేది ఉండాలి. ఆయన ఎన్నో సంవత్సరాలు అన్నో అనుభవించి ఎన్నో రకాల ప్రీచింగ్స్ అన్ని బోధలన్నీ విని, తర్వాత ఎంతోమంది స్పిరిచువల్ లీడర్స్ని కలిసి ఎంతోమంది స్పిరిచువల్ బుక్స్ అన్ని చదివి ఈ ఆత్మానందం అనే దాన్ని పొందగలిగాడు. దాన్ని ఇప్పుడు కొంతమందికి ఇవ్వాలి అంటే నేర్చుకునే వాళ్ళకు కూడా అటువంటి ఒక మానసిక స్థితి రావాలి వాళ్ళు. ఎందుకంటే ఈ ఈ నేర్చుకోవటం అనేది మామూలుగా ఉండేవాళ్ళు ఇది నేర్చుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే రోజు ఉన్న మన రోజువారీ చేసే కార్యక్రమాలన్నింటినీ మనం వదిలేయాలి. పైగా మనకు కొత్తవి చేస్తామంటే మనకి ఇంట్లో నుంచే ముందు అబ్జెక్షన్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మొదలు పెడతారు మనకి. అక్కడి నుంచి ఇవన్నీ వదిలేసుకొని ఈ ఛాలెంజెస్ అనమాట దాన్ని ఈ సవాళ్ళనన్నీ ఎదుర్కొని అది వినటానికి ముందుగా తయారై వచ్చారు చిన్న గ్రూప్స్, కొద్దిమంది. వాళ్ళందరూ చాలా ముఖ్యం. వాళ్ళందరూ లేకపోతే ఈ బుక్ వచ్చేది కాదు అంటూ ఇది చిన్న గ్రూప్ స్పిరిచువల్ మైనారిటీ ఆఫ్ స్పిరిచువల్ పైనీర్స్. ఇప్పుడు మన గ్రూప్లో 200 మంది మ్యాజిక్ గ్రూప్లో ఉన్న 60 మంది ఇన్నెట్ గ్రూప్లో ఉన్న మనం ఇక్కడికి వచ్చేది ఆ 15 మంది 20 మంది. అట్లా మీ అందరికి రాగలుగుతున్నాం అంటే ఎందుకు? నిద్ర అనేది బ్రేక్ చేసుకుంటున్నాం, పొద్దునే లేవాలి, నిద్ర బ్రేక్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా మనం పక్కకు వచ్చి కూర్చుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, మన అభిప్రాయాలు ఇవన్నీ మనం పొద్దున పూట మనకి ఉండే రెసిస్టెన్స్, ఇంట్లో నుంచి వచ్చేటువంటి రెసిస్టెన్స్ను కూడా తోసి రాజని కాదని చెప్పి మనం వచ్చి కూర్చుని మనం నేర్చుకుంటున్నాం. అట్లే మన ఈ స్మాల్ మైనారిటీ గ్రూప్, మన ఈ చిన్న గ్రూప్ లాగా చిన్న గ్రూప్ లాగా మనం ఎట్లాగైతే నేర్చుకుంటున్నామో వాళ్ళు కూడా ఆ మైండ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి పాతకాలం నుంచి కొన్ని యుగాలుగా మనకు మైండ్లో నూరిపోసి నువ్వు ఇట్లే ఉండాలి మనం అన్ని బుక్స్లో చూస్తున్నాం. అది బ్రేక్ చేసుకుంటే తప్ప నీకు బయటికి రాలేము అని చెప్పేసి ఆ ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేసి కొత్త ఆలోచన విధానాన్ని మన మనసులోకి మన ఆలోచనలోకి పెట్టి తీసుకెళ్ళటానికి ఈ బుక్ ఉపయోగిస్తుంది అనమాట. ఇంతమంది దాన్ని ఆ మైండ్ ప్యాటర్న్ కొన్ని యుగాలుగా మన మైండ్లోకి వచ్చిన ఆ మైండ్ ప్యాటర్న్ తీసేసి మళ్ళీ కొత్త దాన్ని మన బుర్రలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ప్రభావతి గారు. I trust that this book will find its way to those who are ready for such radical inner transformation and so act as a catalyst for drawn back into illusion and into some form of change. On this level, I also show you how not to make that which is false in you into a self and into a personal problem. For that is how the false perpetuates itself. So I trust that this book will find its way to those who are ready for a radical inner transformation and so act as a catalyst for drawn back into illusion and into some form of pain. సో ఈ బుక్ అనేది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరికైతే రియల్గా తనను తాను మార్చుకోవాలి, తనను తాను ఎలివేట్ చేసుకోవాలి, తను ఏంటో తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఈ బుక్ నేను రాసిన బుక్. ఆన్ దిస్ లెవెల్ ఐ ఆల్సో షో హౌ నాట్ టు మేక్ దట్ విచ్ ఇస్ ఫాల్స్ ఇన్ యూ into a self and into a personal problem, for that is how the false perpetuate itself. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఈ బుక్ చదివిన తర్వాత మీకు ఎలాంటి అనుభవాలు వస్తాయంటే ఆ, మనం కొన్నిసార్లు మన మైండ్లో ఇది ఉంది కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అంటే కొన్ని మనకు ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ నేను ఇలా చేయలేకపోతున్నాను, ఆర్ బికాస్ ఆఫ్ అదర్ పీపుల్ నేను ఇలా చేయలేకపోతున్నాను అని కొన్ని ఎట్లా మనకు తెలియకుండానే మనకు కొన్ని ఫాల్స్గా అంటే కొన్ని తప్పుడు ఆలోచనలతోనే ఉంటాం అనమాట. సో అట్లాంటివి కూడా నేను తొలగిస్తాను. ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి. మేబీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి తప్ప, లేకపోతే వేరే వాళ్ళ వల్ల మన ఆలోచనలు తప్పు అవుతున్నాయా అని డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి కూడా డిఫరెంట్ సొల్యూషన్స్ ఈ బుక్లో నుంచి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు అని చెప్తున్నాడు. సో చూడాలి ఎంతవరకు మన ప్రాబ్లమ్స్, మన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి మనము ఇక్కడ నుండి సొల్యూషన్ తీసుకోవచ్చు. ఈ పారాగ్రాఫ్ పెద్ద ఈ పారాగ్రాఫ్ చాలా ఉంది కదా. ఓకే. ఆన్ అనదర్ లెవెల్ On another level, I think that move ahead. I speak of a profound transformation ఎక్కడ ప్రభాత్ గారు పైన 2-3 lines please, sir. ప్రభావతి కనిపిస్తుందమ్మా స్క్రీన్. నేను చెప్పండి. On another level, I speak of a profound transformation of human consciousness, not as a distant future possibility, but available now, no matter who or where you are. You are shown how to free yourself from enslavement to the mind, enter into this enlightened state of consciousness and sustain it in everyday life. సో ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే ఏం ఉంటది అని చెప్పాడు కదా, లైక్ మీ ప్రాబ్లమ్స్కి మీ మైండ్లో ఉండే సిచ్యువేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతానో అని చెప్తున్నాడు. అలాంగ్ విత్ దిస్ ఏమంటున్నాడు అంటే తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మనం ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాము. అండ్ నాట్ అట్ ద డిస్టెన్స్ ఫ్యూచర్ పాసిబిలిటీ, ఆర్ రేపు ఏమవుతుంది అని కాకుండా ఇప్పుడేం అవైలబుల్ ఉంది, వాట్ ఆర్ వి రైట్ నౌ. నార్మల్గా ఏదైనా మనం పని చేస్తుంటే రేపు పొద్దున్న దానికి మంచి రిజల్ట్ వస్తుంది, ఆర్ ఫ్యూచర్లో నాకు ఈ ప్రమోషన్ ఉంటుంది, ఆర్ నేను ఇంత సంపాదిస్తాను అని ఫ్యూచర్లో ఉన్న పాసిబిలిటీస్ కాకుండా ప్రజెంట్ ఏంటి, వాట్ ఆర్ యూ రైట్ నౌ అన్న కాన్షియస్నెస్కి మనం తీసుకెళ్తాడనమాట. అది తను చేసే ట్రాన్స్ఫర్మేషన్. నో మ్యాటర్ హూ ఆర్ వేర్ యు ఆర్. సో ఎవరైనా కావచ్చు, మీరు వాట్ ఎవర్ యు ఆర్, మేబీ ఒక దెర్ ఇస్ నో బ్యారేజ్ ఫర్ ద ఏజ్ కావచ్చు, మేబీ మీరు ఎలాంటి ఫైనాన్షియల్ పొజిషన్లో సిచ్యువేషన్లో ఉన్నా కానీ, ఆర్ మీరు అంటే ఎలాంటి మనస్తత్వంలో ఉన్నా కానీ, ఎవరైనా సరే ఈ బుక్ వల్ల ఇలాంటి కాన్షియస్నెస్ పొందగలుగుతారని చెప్తున్నాడు. You are shown how to free yourself from enslavement to the mind, enter into the enlightened state of consciousness. సో ఇక్కడ మనకి ఏంటంటే మన మైండ్ నుంచి మనం ఫ్రీ అవుతాం అనమాట. మన మైండ్ ఎక్కువ మట్టుకి మన మైండ్ వల్ల మనము రోజు మన డే గడుపుతూ ఉంటాము. మన మైండ్ ఇలా చెప్తుంది, ఆర్ నిన్న ఇలా జరిగింది, ఆర్ రేపటి కోసం ఇలా చెయ్యాలి అన్న మైండ్ చూపించే దారిలో మనం నడుస్తుంటాము. సో ఇదొక స్లేవ్ లాంటిది. అంటే ఇలాంటి ఎన్స్లేవ్మెంట్ అంటే ఇలాంటి ఏమనొచ్చు సార్ ఈ ఎన్స్లేవ్మెంట్ అంటే మానసిక బానిసత్వం. బానిసత్వం నుంచి బయటపడగలుగుతాం అనమాట. లైక్ ప్రీవియస్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్న మైండ్ ఈ బానిసత్వం నుండి మాత్రం మనం ఖచ్చితంగా బయటపడతాం. ఎందుకంటే మనము ప్రజెంట్ ఏంటి, ఇప్పుడు ఏంటి అనే ఆలోచనలో ఉండి అక్కడే తృప్తి పొందుతాం కాబట్టి. సో ఈ భయాలు ఏవి ఉండకుండా ముందుకెళ్తాము అని చెప్తున్నారు. అర్థమా ఇక్కడ 620 మనం అందరూ షేర్ చేయండి మేడం. ప్రభావతి గారు. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ హర్షి. శ్రీరామ్. ఇంకా నీకు టైం ఉంది, ఉండు. ఇంకా నువ్వు నిద్రే లేవలేదు.
ఎనీ షేరింగ్? బాగుంది సార్. ఇంకా ముందు ముందు ఇంకా బాగా అనిపిస్తుంది. నైట్ కే అంత ఎలా అనేది డౌట్ అనిపించింది నాకు ఒక్క నైట్ లోనే. మార్పు రావటానికి ఒక క్షణం చాలు. నేను అదే. రాత్రి అనుకున్నాను సార్, పొద్దున్న లేసారు నేను కూడా రియలైజ్ అయితే బాగుండేది. 29 సంవత్సరాలు అలా ఉండి ఒక నైట్ లో అది. ఇప్పుడు ప్రవీణ మేడము అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్కి రావటం మానేశారు. అవునవును. అది నా కదా? రియలైజేషనా? అంతే కదా మరి. అంటే ఈ బుక్ చదవటానికి మీకు ప్రేరణ ఆయనే ఇచ్చారు. నేను చదువుతానని ముందుకు వచ్చి, నేను చెప్తానని ముందుకు వచ్చి, మీరు రోజు పొద్దున్నే 5:20 కల్లా లేచి క్లాస్కి వచ్చి చెప్తున్నారు కదా. దట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మేషన్. మార్పు. మార్పు. అది ఎక్సలెంట్ మార్పు. కరణం గారు. సార్ ఎవరికి వాళ్ళు మార్పు కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా మనలో మార్పు మనం మనం మన కోరుకుని దానికి మనం మారాలనుకున్నప్పుడే అనుకుంటేనే అవుతుంది అది. అనుకోవాలి, అనుకుంటే అవుతుంది. అనుకోవాలి, కానీ ఆచరణలో పెట్టడానికి మీరు విపాసనకి వెళ్ళాలనుకున్నారు, కుదరదు అనుకొని వెళ్ళొచ్చారా లేదా? వెళ్ళొచ్చాను సార్. వెళ్ళాక కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాం. మరి ఇప్పుడు విపాసన నుండి ఎంత నేర్చుకున్నామో ఈ బుక్ లో కూడా ఇది వింటుంటే, అంటే ముందు ముందు మన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఉంటుంది అంటే ఆ మాట వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత ఎంత మనకు రిలేటెడ్ గా ఎంత మంచి విషయం నేర్చుకుంటున్నాం ముందు ముందు అనేసి. ఇప్పుడు అట్లాగే ప్రవీణ మేడం కూడా పొద్దున్నే అక్కడ సార్ అవ్వట్లేదు సార్, లేవలేకపోతున్నాను సార్, నిద్ర వస్తుంది సార్ అని చెప్పిన మనిషి 5:20కి వచ్చి కూర్చొని బుక్ రెడీ పెట్టుకుని ముందు రోజు పుస్తకాలతో ప్రిపేర్ అయ్యి వస్తుంటే, ఇవన్నీ మార్పులు మనలో మనం అనుకుంటే అన్ని జరుగుతాయి. అంతే సార్, మనం చేయాలని పట్టుదల మనకు ఉంటే తప్ప ఎవరు ఎన్ని ప్రోత్సహించినా ఎన్ని బయట నుంచి చేసినా ఎవరేం చేయలేరు. అంతే సార్. చెప్పండి. అది హ్యాట్స్ ఆఫ్ మనము ప్రవీణ మ్యామ్, నేను కరణంగా ఎక్సలెంట్ గా చెప్తున్నారు మా థ్యాంక్ ఓ యూ. ప్రత్యూష మ్యామ్. సార్. థ్యాంక్ యూ. జై గుడ్ శ్రీరామ్ మార్నింగ్. జై సార్, శ్రీరామ్. చాలా జై బాగుంది సార్. శ్రీరామ్ మ్యామ్. జై శ్రీరామ్. జై శ్రీ. అందరికీ అమ్మా అది చాలా జ్యోతికి చాలా బాగుందమ్మా. ఇట్స్ సో న్యాచురల్ అమ్మా, విత్ ద లైఫ్, ఇన్ టు ద లైఫ్. నేను నిన్న జ్యోతిని కూడా అనుకున్నాను సార్, మంచి బుక్ ప్రిఫర్ చేసింది అని. చాలా బాగుందమ్మా. ప్రవీణ ఇంకా మనం చాలా బాగా ఇంకా లోపలికి చెప్తున్నారమ్మా. వెళ్ళలేదు, ఇంకా Thank you, బుక్ madam. లోపలికి వెళ్ళలేదు. ఇంట్రొడక్షన్ లోనే ఇంత బాగా అదే అనిపిస్తుంది. ఒక రోజుకి ఒక 2 పారాగ్రాఫ్స్ కి ఇంత డిఫరెన్స్ అయితే ఎట్లా? జాగ్రత్త సార్, అందరూ. ఇప్పుడు సార్ చెప్పినారు చూడండి, ఈ నిమిషం అనుకుంటాము మళ్ళీ ఏమిటి వద్దనుకుంటాము, అది సో న్యాచురల్ అన్నమాట. కన్సిస్టెన్సీ అంత బాగా చెప్పినారు సార్. అన్ని మన లైఫ్ లో జరిగేదేమ్మా. ఎంత బాగా రాసినారమ్మా అప్పుడేను. సార్ ఒక్క క్షణం సరిపోతుంది మారటానికి సార్ అని. చెప్పినారు కదమ్మా. బుద్ధుడికే అంతసేపు పట్టలేదు. సార్ బుద్ధుడికి అంతసేపు పట్టలేదు అనొద్దు అసలు. కానీ ఎన్ని 5 సంవత్సరాలు సాధన తర్వాత అయినా ఒక నిమిషంలో చేంజ్ అది అయ్యారు. అంతకన్నా ముందు స్ట్రగుల్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి కదా, అదే కదా. కదా. వచ్చింది. రిజల్ట్ అనేది కొద్దిసేపు అయినా రావచ్చు, కానీ ఆయన సాధన బ్యాక్గ్రౌండ్ ఆయన కృషి అయితే చాలా వచ్చేసింది తనకి. సో హ్యాపీ ప్రవీణ, చాలా బాగా And చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు కదా, అరుణ గారి మాటల్లో వినాలి, అరుణ గారి మాటల్లో వినాలి. ఆవిడ రెడీగా ఉన్నారు, ఆవిడ మా టైం ఇట్లా ఎవరు గ్యాప్ ఇట్లా. అదే అదే అదే. సరే మేము మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. అన్నా మ్యామ్ చెప్పండి. సార్ ఏం చెప్పట్లేదు సార్, నేను ప్రవీణ చెప్పిన తర్వాత మీరు కూడా యాడ్ చేయండి సార్. అది సరే. ఇప్పుడు దీంట్లో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? పాలిటీషియన్ అమ్మా, మీరు చెప్పాలా? ధారాళంగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి దీని గురించి. సార్ ఇది పూర్తిగా అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది నాకు, అందుకని రేపు మాట్లాడతాను సార్. సరే అంటే ఇవాళ అయితే సార్ అందరు సెకండ్ డేకే ట్రాన్స్ఫర్మేషన్ సిచ్యువేషన్ కి వస్తే ఎట్లా చెప్పండి? జాగ్రత్త ఉండండి అందరూ. మంచిదే కదా. ఇప్పుడు అందరం ఇప్పుడు ఈ 19 మంది ట్రాన్స్ఫార్మ్ అయితే కూడా చాలా గొప్ప అచీవ్మెంట్ అది. అసలు ఇంకా మ్యాటర్
లలిత ఏదో చెప్పాలనుకుంటున్నాను. లలిత, జ్యోతి వీళ్ళందరూ ఎప్పుడు ఏదో ఒకటి జ్యోతి చెప్తాను వెళ్ళిపోయినట్టు. జ్యోతి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. లలిత చెప్పరా. అది ప్రవాహం వస్తూనే ఉంటుంది. లలిత నాలవాటి. సార్ మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది సార్. అవునా? నేను ఎప్పుడు అంటూ ఉంటాను సారు మీకే వినిపించలేదేమో అన్నట్టు. డైలీ లలి- అలాగే ఉంటుంది సార్. అందరికీ బాగా గట్టిగా వినిపిస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు సెల్ చెవిలో పెట్టుకోవాల్సింది వస్తుంది సార్. ఇవాళ బానే ఉంది. శారదాకి మాత్రం నేను చెవి దగ్గర పెట్టుకుంటాను ఫోన్. మిగతా వాళ్ళందరూ లౌడ్ స్పీకర్లు కదా, దూరం నేను ఎప్పుడు అమ్మాయి నేను ఇంతకుముందు రోజు చెప్పేదాన్ని సార్ కొంచెం పెద్దగా మాట్లాడండి అని. ఇప్పుడు చెప్పట్లేదు ఎవరు. ఇవాళే అవునమ్మా ప్రభావతి గారు అన్నారు. సార్ది లేదు ఒకసారి సార్, నాకు డైలీ అలాగే వినిపించదమ్మా. ఉంటుంది మీ వాయిస్. మీరు నన్నే మీదే వినపడలేదేమో అని అంటారని నేను సైలెంట్ గా ఉంటున్నాను. సార్ రికార్డింగ్ లో ఉంది, ఎవరైనా షేరింగ్ చేస్తే బాగుంటది. యా, లలిత గారు ఏదో చెప్తా అన్నారు. సార్ అదే అయినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ మ్యూజిక్ అదే ఇదివరకు వినలేనిది ఇప్పుడు వింటున్నాను అని ఆయన అంటున్నారు కదా, అది 100% అన్నమాట. నిజంగా మనము అంటే ముందు నుంచి మనం థింక్ చేయాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి కొంచెం ఊహించుకుంటాం కదా స్పిరిచువల్ పాత్ కి వెళ్ళాలి అన్నట్టు. నిజం నేను కూడా ఒక టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నాక 2012 ముందు అన్నట్టు సర్వీసెస్ చేయాలని ఒక థాట్ ఉండేది, కానీ నేను స్టిక్ ఆన్ అయిపోయింది. ఇక్కడ నుంచి అసలు కదిలే అవకాశం లేని నేను సర్వీస్ అలా చేయను కానీ చేయాలి. ఆ డెసిషన్ తీసుకున్నాక స్పిరిచువల్ పాత్ ఆధ్యాత్మికత అనే పదం కూడా నేను అంత క్రితం విన్నదే లేదు. రావడము ఆధ్యాత్మిక అందులోకి వచ్చిన తర్వాత బుక్స్ వినడం, బుక్స్ చదవడం కానీ లేదంటే శారదామాతది కానీ అదర్వేర్ ఆడియోస్ వినడం, పత్రిజీ గారి ఆడియోస్ వినడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండానే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా, చీపుతో ఊడుస్తున్నా, ఇంకే పని చేస్తున్నా ఒక గిలిగింత పెట్టిన ఫీల్ అన్నమాట. ఎలా ఉంటది ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంత బాగుంటదంటే ఎక్కడ పక్కన ఎవరు పర్సన్స్ ఉండరు కానీ ఒక డిఫరెంట్ ఫీల్ మాత్రం హ్యాపీ ఫీల్ లోకి వెళ్ళిపోతాం. ఒక మన మైండ్ సెట్ అంతా ఒక డిఫరెంట్ మోడ్ అన్నమాట. ఆ ఎంజాయ్మెంట్ ని థ్రిల్ అయిన మనమే ఫీల్ అవ్వగలం అన్నట్టు. అది మళ్ళీ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పలేను. ఒక 3-4 months ఏమో ఆ డిఫరెంట్ ఫీల్ హ్యాపీ ఫీల్ లో ఉన్నాను నేను కూడా. అంటే ఫుల్ గా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయిన డెత్ కి ఏదో వెళ్ళిపోయింది అని చెప్పను. డెడికేషన్ ఎప్పుడు కూడా సాధనే రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ తను జాబ్ చేస్తున్నప్పుడు తనకు శాలరీ వస్తుంది అన్నట్టు, మనం సాధన ఎంత దీక్షగా చేస్తామో దాని రిజల్ట్ కూడా దానికి అనుగుణంగా ఉంటది. ఇంకొకటి ఆయన అంత హ్యాపీనెస్ చూసి పక్క వారు కూడా అడుగుతున్నారు ఆయన్ని, ఏంటి నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావు మేము ఎలా ఉండగలం అంటే సాధన మీరు చేస్తున్న అది కూడా నేను అంటే ఒక్కొక్కసారి గురువు గారిని అదే మా మాస్టర్స్ ని కలవడానికి వెళ్ళినప్పుడు కానీ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ సెషన్ చాలా నచ్చినప్పుడు ఆ ఫీల్ నేను ఒక 2-3 days ఒక్కొక్కసారి 1 month కూడా ఆ ఫీల్ హ్యాపీ ఫీల్ లో ఫేస్ వెలిగిపోయేది అనమాట. మా నైబర్స్ కానీ వీళ్ళు అడిగేవారు మా తోటకోళ్ళ వాళ్ళు, ఏంటమ్మా వెలిగిపోతుంది 100 బల్బ్ లాగా ఏంటి మాకు చెప్పొచ్చు కదా అని. లేదు మీరు కూడా రండి నాతో పాటు క్లాసెస్ కి, మీరు కూడా అలాగే వెలిగిపోతారు అన్నట్టు సరదాగా అక్కడ మొత్తం ఏదైతే విన్నానో ఆ టాపిక్ పిన్ టు పిన్ వాళ్ళకి చెప్పేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే వాళ్ళకి ఎలా ఆలోచిస్తారో వాళ్ళు అలా దాన్ని స్వీకరించే వాళ్ళు కానీ నేను ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. నిజం మనం ఏదైతే ఇష్టంగా దాన్ని స్వీకరిస్తామో ఆ ఫీల్ కూడా మన బాడీ లాంగ్వేజ్ లో చూసేయచ్చు. ఫేస్ లో కూడా ఫేస్ ఇండెక్స్ అదే ఫేస్ లో కూడా కనబడిపోతా ఉంటది అనమాట. అది ఏదైనా బాగా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటది అన్నట్టు చాలా బాగుంది ఈ బుక్. నేను నిజంగా ఎప్పుడు వినలేదు కానీ ఒక మంచి బుక్ లోకి వచ్చామని మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మ్యాట్రన్? ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? మనోదర గారు చెప్పాను సుకన్య, బాగుంది. అంటే మనం ఎంత నేర్చుకుని ఎంత విన్నా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఉపయోగం. అది అది మాత్రం అర్థమైంది. వింటున్నాము, చాలా వింటున్నాము. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ అది అది మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవడం, దాన్ని వాటిలో ఇంప్లిమెంట్ చేయడము కానీ మన మనసును రోజు రోజుకి అప్డేట్ చేసుకుంటున్నప్పుడే దానికి వాల్యూ సార్. ఇంత ముందు కంటే ఇప్పటికైతే నాకు చాలా డిఫరెన్స్ వచ్చేది సార్. ఈ బుక్స్ అన్ని వినడము, మళ్ళీ దీని మూలన మళ్ళీ వేరు చదవడం మూలన. అంతకుముందు ఊరికి ఆలోచించేదాన్ని, ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏంటి రాగానే
తొందరగా వదిలేసుకోవడము, లేకుంటే వెంటనే దానికి ఒక నిర్ణయం తీసుకోవడము అలాంటివి జరుగుతుంది. ఇంకా ఈ బుక్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మనోహర్ గారు. రికార్డింగ్ ఆపేస్తున్నా. రికార్డింగ్ స్టాప్ చేయండి.